నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్ర భారతావనికి మరో 5 ఏళ్లలో అంటే 2022లో స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుగుతాయి. ఆనాటికి నవభారత్ స్వప్న సాకారం కాగలదంటూ ప్రధాని నరేంద్ర మోదీ వజ్ర సంకల్పాన్ని ప్రదర్శించారు. బీజేపీ విజయోత్సవ సభలో నిన్న భావోద్వేగంతో ప్రసంగించిన మోదీ భిన్న రాజకీయ పార్టీలున్నా ప్రజలంతా కలసికట్టుగా ముందుకు వెళ్లటం ప్రజాస్వామ్యానికి శుభ సంకేతమన్నారు. ఈ 5 రాష్ట్రాల ఫలితాల ద్వారా కొత్త భారత్ను తాను సరికొత్త రూపంలో చూస్తున్నానన్నారు. ఒకసారి పేదలకు వారి భారాన్ని వారే ఎత్తుకునే శక్తి వస్తే దేశంలోని మధ్యతరగతి ప్రజలపై ఉన్న భారం దానంతట అదే తగ్గిపోతుందన్నారు. ఈ నేపథ్యంలో మోదీ నవభారత స్వప్నాన్ని ఎలా అవలోకించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి పథకాలతో ముందుకు రావాలి, అసలు ప్రజలు కోరుకుంటున్నదేమిటి వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బిఎన్వి పార్థసారథి గారు, మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులు, నలబోలు విష్ణు గారు, భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు. పద్మనాభరెడ్డి గారు, 2022 నాటికి మనం వజ్రోత్సవాలను జరుపుకుంటాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి అప్పటికి నవభారత్ స్వప్నం అనేటటువంటిది సాకారం కావాలి అని ప్రధానమంత్రి నిన్న ఢిల్లీలో జరిగినటువంటి విజయోత్సవ సభలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ప్రధాని పేర్కొన్నటువంటి విజన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? 15-20 సంవత్సరాల నుంచి భారతదేశ చరిత్రలో చూస్తే అన్ని కొలేషన్ గవర్నమెంట్సే వచ్చినాయి, సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి. పార్లమెంటు ఆ మధ్యలో 3 years బ్యాక్ ఎలక్షన్ అయినప్పుడు ప్రజలు క్లియర్ మెజారిటీ కట్టబెట్టినారు. అంతటితో కాకుండా ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ యూపీలో కానీ ఉత్తరాఖండ్ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. అంటే ఒక కీలక రాష్ట్రం లోపల ఇంత పెద్ద మెజారిటీ రావడం అన్నది చాలా అరుదు. సో ఈ మెజారిటీతో ఆ సక్సెస్ అన్నది తలకెక్కకుండా మనము ఆ పాలకులం కాదు సేవకులం అన్నది ఒక క్లియర్ మెసేజ్ పంపినాడు. సో అది ఒక బీజేపీ వాళ్ళకే కాదు, మొత్తం దేశం మొత్తం మీద రాజకీయ నాయకులందరికీ కూడా ఒక కనువిప్పు అన్నమాట. ఇవాళ మనం చూస్తాము, మామూలుగా ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ కాగానే సేవకుడు కాదు పాలకుడు అయిపోతాడు. 2 గార్డ్స్, ఆయన ప్రజలకు అందుబాటులోనే ఉన్నాడు. ఇంకోటి చెప్పినాడు, మన తెలుగులో పాట ఉంది, అధికారం ఎంత వచ్చినా కానీ ఒడిసి పట్టి ఉండాలి అని చెప్పి ఆయన మామిడి చెట్టు ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఏంటంటే మామిడి చెట్టు ఫలాలు ఇచ్చినప్పుడు ఇంకా వంగిపోతుంది ఆ ఫలాల భారం, అందరికి అందుబాటులో ఉండాలని. అట్లాగే మీరు ఎప్పుడైతే ఇంత పెద్ద సక్సెస్ వచ్చినాదో మీకు అధికార దర్పము నెత్తికి ఎక్కువ తలకు రావద్దు, మీరు చక్కగా ప్రజల్లో సేవకులుగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఒక విజన్ చూపించినాడు. అంటే ఇంతవరకు జరుగుతున్నది ఏంటంటే ఎన్నికల్లో గెలవడానికి తాయిలాలే ఇచ్చినారు, డోల్స్ అన్నమాట. అది అవసరం ఉన్నా లేకున్నా, అది సీలింగ్ ఫ్యాన్ కావచ్చు, మిక్సర్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, మంగళసూత్రాలు కావచ్చు, పెళ్లికి పైసలు కావచ్చు, అడ్డగోలుగా పంచి పెడుతున్నారు. ఏంటంటే ఓటు తీసుకోవాలని. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే వాళ్లకు కెపాసిటీ బిల్డింగ్ చేయండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డోంట్ గివ్ ఫిష్, ట్రీట్ దెమ్ ఫిషింగ్ అని. వాళ్ళు స్వావలంబన, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేసినట్టయితే ఒక 5-10 సంవత్సరాల లోపల వాళ్ళకి అవకాశాలు జరుగుతాయి, ఒక సమాజ స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే అన్ని ప్రోగ్రాంలలో ఒకటి ఫుడ్ సెక్యూరిటీ, ఏదైతే రూపాయి కిలో బియ్యం, 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారో అది కంపల్సరీ కావాలి పేదలకు. మిగిలినవన్నీ కూడా అంత అవసరం లేదు. ఇప్పుడు కావాల్సింది ప్రజలకు మంచి వైద్యం కావాలా, నాణ్యమైన విద్య కావాలా, ఎంప్లాయ్మెంట్. ఈ 3 గిట ఉన్నట్టయితే ఈ తాయిలాలు ఏం అవసరం లేదు. ఇంతవరకు రాజకీయ పార్టీలు కూడా అభివృద్ధి మీద చేయలేము. లోకల్ ఇష్యూస్ తీసుకొని ఈ జాతికి అన్యాయం జరిగింది, లేదా ఈ కులంకి అన్యాయం జరిగింది, ఈ మతంకి అన్యాయం జరిగింది, ఈ విధంగా పోయినారు. ప్రజలు కూడా గొర్రెదాటుగా ఇచ్చేసినారు. ఇప్పుడు అలా కాలే. విజయ్ కుమార్ గారు, ఈరోజు మనం ఉన్నటువంటి సబ్సిడీల భారం కానివ్వండి, ఇవన్నీ కూడా మధ్యతరగతి మోస్తున్నారు. పేదలు తమ శక్తి మేర తమ సమస్యలను తామే పరిష్కరించుకునేటటువంటి పరిస్థితి వస్తే ఈ పరిస్థితి మారుతుంది అంటున్నారు. అసలు మధ్యతరగతి కానివ్వండి, పేదలు కానివ్వండి, ఎలాంటి భారతాన్ని కోరుకుంటున్నారు? భారత్లో తలసరి ఆదాయం దాదాపు 93,000 ఉంది హోల్ ఆఫ్ ది కంట్రీ మీద. కానీ దేశంలో ప్రతి ఒక్కరికి 93,000 ఆదాయం ఉందా? లేదు. ఒక 30% మంది బీపీఎల్ ఉన్నాం. అంటే మన దీని ప్రకారం బీపీఎల్ అంటే 2,500 పైన క్యాలరీలు సంపాదించుకునే స్థాయి. అంటే మనం డబ్బుల దగ్గర నుంచి క్యాలరీలకు వచ్చేసినాం బీపీఎల్ యొక్క నిర్వచనం చెప్పేటప్పుడు. మిగతా వారు మధ్యతరగతి, అంటే ఒక 10% మాత్రం మనం సోకాళ్ళు దాని ధనికులు, దాని డబ్బు ఉండేవాళ్ళు. సో ఓవరాల్గా మనం టోటల్ మనీని మన పాపులేషన్తో డివైడ్ చేసి 90,000 తలసరి ఆదాయం అని మనల్ని మనం మోసం చేసుకున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. ఈ 30% బీపీఎల్ అన్న పేద ప్రజలు అయితే మనం ఎవరైతే ఉన్నామో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి అంటే బాగా బతికే స్థితి
కనీస అవసరాలు తీరేసేది. అంటే కనీసం నెలకు ఒక 20-30 వేలు సంపాదించుకునే స్థాయికి వాళ్ళు వస్తే గవర్నమెంట్ వాళ్ళ మీద పెట్టే ఖర్చు ఇప్పుడు అంత డబ్బు పెట్టుందో అది ఆదాయం వచ్చే ఇతర మార్గాల మీద పెడుతుంది, ఆదాయం సమాజంలో ఫ్లో అవుతుంది, ఆటోమేటిక్గా మధ్యతరగతి వాళ్ళు ఇది అవుతారు. ఇప్పుడు ఎక్కడేమో డెవలప్డ్ ఎకానమీస్లో చూసేంత ఇదే. సో దేశంలో బాగా ఆనందంగా బతుకుతున్నారు అన్న వారిలాగే మేము కూడా బతకాలి అని ప్రతి పేదవాడు కోరుకుంటాడు. కాకపోతే ఆ కోరుకున్నప్పుడు ఆ యొక్క పేదవాళ్ళ చేతికి డబ్బు రావాలి. గవర్నమెంట్ ఏం చేయాలి? ఇంతకాలం మనం ఈ డోలింగ్ ఆఫ్ స్కీమ్స్ అన్నాం, ఆ స్కీమ్ ఇస్తాం, ఈ స్కీమ్ ఇస్తాము, దానికి సబ్సిడీ ఇస్తామని. అట్లా కాకుండా మనం మేక్ ఇండియా అన్న రకరకాల మార్గాలతో వస్తున్నాం. బేసిక్గా ఒక స్థూలంగా సూత్రీకరణ అంటే డబ్బు పేదవాడి చేతిలోకి రావాలి. దానికి మనం ఏం చేస్తాం అన్నది వేరే విషయం. సో ఆ డబ్బులో చేతిలో పెట్టే బాధ్యత ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ది. అది ఏ గవర్నమెంట్ అధికారం ఉండే వాళ్ళది. మాకు అభివృద్ధి కావాలి అంటూ స్పష్టంగా ఈ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో చెప్పడం జరిగింది. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఓటేశారంటే కులాలు మతాలు మాకు అవసరం లేదు, డబ్బులు ఇవ్వండి, మమ్మల్ని బతికేలా చేయండి. ఆనందంగా ఎవరైతే బాగా బతుకుతున్నారో, హాయిగా ఎవరైతే బాగా బతుకుతున్నారో వాళ్ళలాగా మేము కూడా రేపు నా సాయంత్రానికి ఫుడ్ ఎట్లా, సాయంత్రానికి భోజనం ఎట్లా, రేపు నా భోజనం ఎట్లా అని నేను కలవరపడే విధంగా లేకుండా మమ్మల్ని కూడా. సో ఈ లెవెల్లో మనం వాళ్ళని తేవాలంటే ఖచ్చితంగా మనం కొత్త ఆర్థిక విధానాన్ని సూత్రీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మోడీనే కాదు, రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలు అందరూ కూడా ఆ విషయం మీద కృషి చేయాల్సిన, ఆ యొక్క రీతిగా కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. పార్థసారథి గారు, భారతదేశం రాష్ట్రాల సమాఖ్య, కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారానే మార్పు సాధ్యం కాదు. మరి నవభారతాన్ని ఆవిష్కరించాలంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఎట్లాంటి వైఖరి అవలంబించాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా 4 ప్రధానమైన అంశాల మీద కేంద్రీకరించాలండి. ఒకటి మౌలిక సదుపాయాలండి, వైద్య ఆరోగ్యం, ఆ తర్వాత నీటిపారుదల. ఉదాహరణకి వాజ్పేయి గారు మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు నేషనల్ హైవే, నేషనల్ క్వాడ్రాంగిల్ తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు మనం అనలైజ్ చేసుకుంటే మొత్తం మన దేశం మొత్తం మీద 33 లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయండి. అంటే నేషనల్ హైవేస్ మాత్రమే కాదు, డిస్ట్రిక్ట్ రోడ్స్, స్టేట్ రోడ్స్, విలేజ్ రోడ్స్ అన్నీ కలిపితే. ఇందులో నేషనల్ హైవేస్ కేవలం 4% అండి, 96,000 కిలోమీటర్లు ఉన్నాయి. కానీ లోడ్, ట్రాన్స్పోర్ట్ క్యారింగ్ లోడ్ కనుక చూస్తే 70% ట్రాన్స్పోర్ట్ లోడ్ నేషనల్ హైవేస్ మీద ఉంది. ఈ ఇంబ్యాలెన్సెస్, మిస్ మ్యాచెస్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలికంగా అన్నప్పుడు ముఖ్యంగా మనం ప్రతి విలేజ్ కూడాను మనము సరైనటువంటి రహదారి మార్గాన్ని మనం కల్పించుకోవాలి. దాదాపు 6,70,000 చిల్లర విలేజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ మనము కల్పించుకోవాలి. ఇందులో ఎవరి స్వార్థం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరు వేరు అయినప్పటికీ రాష్ట్రంలో కనుక అభివృద్ధి జరిగితే ఆ ప్రభుత్వం దాని క్రెడిట్ తీసుకోవచ్చు. కానీ సమష్టిగా వాళ్ళు ఒక ప్రాతిపదిక మీద వెళ్లాల్సిన ఒక అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మనం కేంద్రీకరించాల్సిన ఏంటంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అంటే నేను కేవలము ఒక ప్రాజెక్టు ఒక మినిమము 1000 కోట్ల పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా పిఎంజీని, ప్రైమ్ మినిస్టర్ ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ అని ప్రైమ్ మినిస్టర్ పరిధిలో ఉందండి. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. అంటే ఎంతవరకు ఈ జాప్యాన్ని తగ్గించి త్వరితగతిని మనము అమలు పరచాలి అని. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు గ్రూప్ ఏర్పడిన తర్వాత కూడా జాప్యం పెరిగింది. ఈ జాప్యం వల్ల డిలే ఇన్ ఎస్కలేషన్ ఆఫ్ కాస్ట్ 1,00,000 కోట్ల నుంచి 2,00,000 కోట్ల వరకు వెళ్ళింది. దీని మీద చాలా ప్రధానంగా మన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదు, రాష్ట్రాలు కూడా భాగస్వాములు కాబట్టి ఇటువంటి ప్రధానమైన అంశాల మీద కొంచెము దృష్టి పెట్టి ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ రేపు పొద్దున్న మనము ఒక అంశాల మీద ఒక అవగాహనకు వస్తే ఏ ప్రభుత్వం, ఏ పార్టీ వచ్చినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంటల్ అప్రోచ్ అన్నప్పుడు మనము ఈ విధంగా మనం ఆలోచిస్తే అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం. విష్ణు గారు, ప్రధాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలి, జవాబుదారీతనం కలిగి ఉండాలన్నటువంటి పదాన్ని కూడా ఆయన వాడారు. అలానే ఇటు 125 కోట్ల మంది అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే పురోగమనం అనేటువంటిది చాలా సులభం అన్న అంశాన్ని ప్రస్తావించారు. మొత్తం మీద ప్రధాని నవభారతాన్ని మనం ఎలా అవలోకించుకోవాలి? వ్యక్తి యొక్క జీవనంలోనూ, సమాజం యొక్క జీవనంలోనూ, అట్లనే జాతి జీవన విధానంలోనూ చెడుని వదిలేసి మంచిని తీసుకోండి అన్నారు. అలానే మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీరు ముగ్గురు దగ్గర నుంచి మనం 3 విషయాలు నేర్చుకోవాల్సిన ఒకటి శాంతి, ఐక్యత, సోదరభావం. 2 పటిష్ట భారతదేశం, బలమైన భారతదేశం. అలానే అన్ని వర్గాలను కలుపుపోయి అట్టడుగు వర్గాలను కూడా
భారతదేశ అభివృద్ధిలో కలుపుకోవడం. ఈ ముగ్గురు నాయకులు ఈ 3 విషయాలని బాగా స్పష్టంగా మనకి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వాటిని అన్నిటినీ కలుపుకొని ఈ ప్రజలందరూ కూడా ఆ దృక్పథంతో ఒక మంచి ఆలోచన విధానంతో సమాజంలో పనిచేస్తే తప్పకుండా ఈ భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని, బరువైన పదార్థం అక్కడ ఉంటే దాన్ని మోయడానికి 4 వస్తే ఒకడు బలవంతుడు మిగతా 3 వీక్గా ఉంటే దాన్ని జరపలేం. రైట్. అదేవిధంగా ఈరోజు ప్రజల్లో అత్యధికులు బలహీన వర్గాల వాళ్ళు, కొంచెం పేదవారు, వారి యొక్క శక్తి, పేదవాని యొక్క శక్తి, అలానే మధ్యతరగతి వాడు కొంచెం ఎడ్యుకేటెడ్, పాపం వాళ్ళు చదివి వాటి గురించి ఆలోచిస్తూ కలలు కంటా ఉంటారు. వాడికి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ని వీళ్ళ ఇద్దరి యొక్క కలయికని తీసుకొని దేశం యొక్క డెవలప్మెంట్లో కనుక చర్చిస్తే తప్పకుండా భారతదేశం ముందుకు పోతుందని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. 30 సంవత్సరాల కింద పార్టీ పెట్టినప్పుడు 2 ఎంపీలు పార్లమెంట్లో పోయి వాజ్పేయి గారు జాతీయ భావాలతో మాట్లాడితే అందరూ అవహేళన చేశారు, నవ్వారు. 2 ఎంపీలు మీరేంటి ఆ దేశం గురించి మాట్లాడేదని. కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా తన మౌలిక సిద్ధాంతాన్ని వదలకుండా, ఎన్నికలే ప్రధానంగా పెట్టుకోకుండా మా సిద్ధాంతం ఇది. ప్రధాని పదే అంత్యోదయ గురించి మాట్లాడుతున్నారు. అంత్యోదయ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ సత్యజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మాకు చాలా ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు. వారు ఇచ్చిన ఏకాత్మత మానవతావాదం, ఈ రెండింటిని బేసి చేసుకునే మేము ఇప్పటిదాకా రాజకీయాల్లో ఉన్నాం. భారతదేశం బలంగా ఉండాలి అని వీటిని ఎక్కడా కూడా డివేట్ అవ్వకుండా, గెలిచాం కదా అని చెప్పి విరవీగకుండా, ఇంకా వంగి ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసి అది ఆ విషయంలో విజయం సాధిస్తే అది అసలైన విజయం అని చెప్పి వారిని తెలియజేశారు. పద్మనాభ రెడ్డి గారు, ప్రధాని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈరోజు మనం సృజనకు కేంద్రంగా మారాలి, శాంతికి మనం ఒక నిలయం అవ్వాలి అంటున్నారు. మరి ఇవి సాకారం కావాలి అంటే ఎలాంటి కృషి అవసరం అంటారు? ఈరోజు ప్రధాని పదే చెప్తున్న నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం ఇలాంటి సమస్యలకు చెల్లుచీటి పాడాలి అంటే ఏం జరగాలంటారు? మనకు 125 కోట్ల జనాభా ఉంది. దీన్ని చాలామంది పాపులేషన్ బాగా పెరిగిపోయిందని అంటారు. మావో ఒకసారి ఏం చెప్పినాడంటే, మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఒక నోరుంటే 2 చేతులతో వచ్చినాడు. అంటే 2 చేతులకి ఇట్లా పని ఉన్నట్టయితే ఎంత జనాభా అయినా కానీ ఆ దేశం ఇచ్చేసుకోగలుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సుమారుగా 65% జనాభా వర్కింగ్ క్లాస్లో ఉన్నారు. అంటే 30 నుంచి 50 సంవత్సరాల లోపల యూత్, తర్వాత క్వాలిఫైడ్ పీపుల్ కూడా ఉన్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము స్వావలంబన దిశగా పోవాలి. అడ్డంకులు ఉన్నా కానీ మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా, ముద్రా బ్యాంక్ అన్నారు, అంటే చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ని తీసుకోవాలని చెప్పేసి. సో ఆ పాలసీస్ అన్నీ సరిగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, మన దేశంలో మొదటి నుంచి కూడా దేశ భద్రత కంటే ఎక్కువ రాజకీయాల మీద ప్లే చేసినాం. అది కాశ్మీరే కావచ్చు, అది ఉత్తరప్రదేశే కావచ్చు, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలే కావచ్చు. ఇవన్నీ కూడా ఒక నిలయాలు అయిపోయినాయి. దేనికి? ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నాయి. అందరు కాకపోవచ్చు, ఒక 1%, 0.5% అయినా కానీ షెల్టర్ ఇస్తున్నాయి. దాంతో మన దేశం కూడా అభద్రతా భావంలో ఉంది. ఇది పోవాలి. దేశంలో ఉన్న అన్ని మతాలు అందరూ కూడా భారతీయులే. ఉగ్రవాదులకు మతం కానీ జాతి కానీ లేదు. ఆ మెసేజ్ క్లియర్గా పోవాల్సిన అవసరం ఉంది. సో అది ఒకసారి పోయినప్పుడు ఉగ్రవాదం అన్నది ఇది అవుతుంది. అదర్వైజ్ మన దేశంలోనే చాలామంది ఒక్కొక్క నాయకుడు చెప్తా ఉన్నాడు, ఇలా ఉగ్రవాదం ఎందుకు అయిందంటే ఆ పర్టికులర్ మతానికి ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ లేదు కాబట్టి వాళ్ళు ఉగ్రవాదులని. ఇలా రాజకీయ నాయకులు దేశం సంబంధించి, భద్రత సంబంధించి వచ్చినప్పుడు అందరూ ఒకే మాట మాట్లాడాలి. ఇక ఆర్థికంగా ఎప్పుడైతే డెవలప్ అవుతుందో సొసైటీ డివైడ్ కాదు. ఆర్థికంగా ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా ఒక 10% ఏమో కోటాను కోట్లు ఉన్నారు, మరీ ఒక 25% ఏమో అతి బీద వాళ్ళు ఉన్నారు. ఈ అసమానాలతోని టెన్షన్ పెరుగుతున్నది. మన సమాజంలో టెన్షన్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, మొన్నటి విశ్లేషణలో, యూపీ ఎన్నికల విశ్లేషణలో ఏం చెప్తున్నారంటే, ఇవాళ ప్రజలు, పేద ప్రజలు ధనవంతుడి మీద ఏ చర్య తీసుకున్నా హర్షిస్తున్నారు. మనకే అనిపిస్తుంది, పలానా ఆయన బ్యాంకును ముంచేసి పెద్ద పెద్ద మాల్స్ కట్టినాడు, పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నాయి, ఆయన మీద చర్య తీసుకుంటే బాగుండని. అంటే ఒక కసి ఏర్పడ్డది పేదవాళ్లకు. సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు యూపీలో గెలవడానికి, బట్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆర్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్. మోదీ గారు చెప్పింది ఏదైతే ఇది ఉందో, పెద్ద నోట్ల రద్దు అన్నది,
అది భయపడ్డారు ఏమవుతుందో ప్రజలకు అని చెప్పి కొన్ని ఛానల్స్ పత్రికలలో కూడా అడ్వర్స్ వచ్చినాయి, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. బట్ అల్టిమేట్లీ పీపుల్ యాక్సెప్టెడ్, ఈయన చేసిన పని పేదవాళ్ళకి బాగుంది. రైట్. సో ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా దేశానికి ఆయన బాగు చేస్తాడని అనుకుందాం. విజయ్ కుమార్ గారు, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో సాధించినటువంటి విజయం అసామాన్యం. ఈ విజయం కేవలం మోడీ స్థాయిని పెంచడం మాత్రమే కాదు, ఇటు భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలోను రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి అవకాశాన్ని కల్పించింది. మరి ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ పరంగా పురోగతిని ఎట్లా చూడాలి మనం? 77 జనతా ప్రయోగం తర్వాత 1980లో బీజేపీగా మార్పు చెందిన తర్వాత 37 సంవత్సరాల్లో ఇందాక మిత్రులు చెప్పినట్టు 2 పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి ఇవాళ 325 పైచిలకు పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఒక రాష్ట్రం కూడా లేకుండా ఉన్న దీంట్లో ఆ గెలిచిన ఇద్దరు కూడా వేరే వాళ్ళ రాష్ట్రాల్లో గెలిచిన వాళ్ళు, ఒకటి ఆంధ్రప్రదేశ్. సో అలాంటి ఇవాళ దాదాపు 15 పైచిలకు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేపథ్యం అనేది ఇట్స్ అ ఫినామినల్ గ్రోత్ ఫర్ ది పార్టీ. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో 10,59,000 ఓట్లు ఎలక్ట్రల్ ఓటు ఉన్న రాష్ట్రపతిలో ఈ 5 రాష్ట్రాలు జరిగే ముందు దాకా 75,000 ఓటు తక్కువ ఉండేది. సో ఎవరి హెల్ప్ తీసుకోవాలి ఇట్లాంటి ఉంది. సో ఈ 5 రాష్ట్రాల దీంట్లో అయితే మొత్తం దాదాపు ఐ థింక్ ఇంకో 4,000-5,000 ఓట్లు ఎక్కువే వస్తాయి అనుకుంటాను. సో ఏ పాలసీ లెవెల్ చేంజెస్ అంటే 37 సంవత్సరాల పాటు ఒక రాజకీయ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాళ్ళు మేము దేశాన్ని ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలన్న సిద్ధాంతం ఉంటాయి. ఉంది 2014లో వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, దాదాపు అదే రకమైన మ్యాండేట్ని 5 రాష్ట్రాల్లో ఇచ్చారు, ఇంతకు ముందు కూడా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మొన్న జరిగిన మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇచ్చారు. సో ఒక పార్టీకి ప్రజలు ఏమంటారు సక్సెసివ్గా వాళ్ళకి మ్యాండేట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పెట్టాలనుకున్న పాలసీలని వాళ్ళు పెట్టనిచ్చే విధంగా చేయడం అనేది అది ధర్మం. సో 2018 ఎన్నికైనా కూడా రాజ్యసభలో పూర్తి స్థాయి ఏ బిల్లు పాస్ కానీ 2/3 మెజార్టీ వాళ్ళకి వస్తుంది. ఫ్రాక్చర్ వర్డిక్ట్ వాళ్ళకి ఇవ్వటం లేదు, అభివృద్ధి కావాలంటున్నారు, మతం వద్దంటున్నారు, కులం వద్దంటున్నారు, మమ్మల్ని బాగు చేయని మహాప్రభు అంటున్నారు. అది బీజేపీ కావచ్చు, మా టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ ఎవరన్నా విని తీరాల్సిన రిసౌండింగ్గా జనాలు చెప్పారు. అది వినాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పక్షం మీద ఖచ్చితంగా ఉంది. హర్షద్ గారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ మరొక 2 సంవత్సరాల్లో కీలకమైనటువంటి సాధారణ ఎన్నికలకు వెళ్ళబోతోంది. మరి పార్టీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుందని చెప్పి మనం ఆశించవచ్చా? ఇదే విజయాన్ని నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? పార్టీ ఉత్సాహాన్ని అయితే ఖచ్చితంగా కొనసాగిస్తుందండి. కానీ వాళ్ళకి కొన్ని పరిధులు కూడా ఉన్నాయి. ఇందాక మిత్రులు చెప్పినట్టు రాజ్యసభలో మనము కనుక ఇప్పుడు గణాంకాలు లెక్క తీసుకుంటే ఇప్పటి నుంచి 216 నుంచి 216లో 75 సీట్లు వచ్చినాయండి. తర్వాత 17 నుంచి 18లోకి ఇంకొక 79 సీట్స్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్కి వస్తాయి. రైట్. అందులో కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి పాజిటివ్ ఉంది, అంటే వాళ్ళ ఆ స్టేట్ ఎలక్షన్స్కి వెళ్ళవు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే మళ్ళీ ఈ మిస్ మ్యాచ్ వల్ల ఎలక్షన్స్ జరుగుతాయి. అందువల్ల ఇంబ్యాలెన్సెస్ వల్ల ఏంటంటే బహుశా 2018 తర్వాత 2018-19 వరకు 2018-19 వరకు బీజేపీ సింగిల్ మా లార్జెస్ట్ పార్టీగా రాజ్యసభలో రావచ్చు కానివ్వండి, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే అవకాశం లేదు. కానీ అబ్సల్యూట్ మెజారిటీ మనకి దేనికి కావాలి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలి. మిగతా వాటికి సింపుల్ మెజారిటీ చాలు. అందువల్ల నేను అనుకోవడం వీళ్ళ ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో మిగతా రాష్ట్రాలు కానివ్వండి చాలా వరకు మనము అవినీతి అన్నది దగ్గరికి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. రెండోది అంటే పారదర్శకత. పాలనలో పారదర్శకత కూడా చాలా వరకు భారతీయ జనతా ప్రభుత్వం తీసుకొచ్చింది. మూడోది జవాబుదారీతనం, అకౌంటబిలిటీని కూడా వాళ్ళు పబ్లిక్ అకౌంటబిలిటీని చాలా వరకు పెంచుకున్నారు. ఈ 3 అంశాలని వాళ్ళు 3 పిల్లర్స్గా ముందుకు తీసుకెళ్తారు. బహుశా 2019 నాటికి వాళ్ళు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేనటువంటి రాజ్యాంగ సవరణ అవసరం లేనటువంటి బిల్స్ అన్ని పాస్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి యాజ్ ఆన్ డేట్ నాకు తెలుసు రాజ్యసభలో దాదాపు 30 నుంచి 35 బిల్స్ పెండింగ్ లో ఉన్నాయండి. అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే రాజ్యాంగ సవరణలు కావాలో వాటికి మాత్రం 2019 వరకు మనకి అడ్డుపుల్లు ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ విధంగా వ్యూహాన్ని వీళ్ళు రెడీ చేసుకుని ముందుకు పెడతారు. 2019 నాటికి ఇదే విధంగా వీళ్ళు కొనసాగితే ఖచ్చితంగా వీళ్ళకి రాజ్యసభలో అప్పటికి మెజారిటీ వస్తుంది. డెఫినెట్గా వీళ్ళు మళ్ళీ పదవిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా అటువంటిప్పుడు
కీలకమైన అంశాల్లో ఏమైనా చేయాలంటే 2019 తర్వాత వాళ్ళు చేసేటువంటి ఒక అవకాశం వస్తుంది. దానికి ఇప్పుడు బేస్ వాళ్ళు రెడీ చేసుకునేటువంటి మంచి అవకాశాన్ని అయితే జనం కల్పించారని నేను అనుకుంటున్నాను. విష్ణు గారు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి అంశాల్లో ప్రధాని అవినీతి, నల్లధనం వాటి గురించి మాట్లాడిన అనంతరం వచ్చినటువంటి విజయాన్ని మనం ఎట్లా చూడాలి? ముఖ్యంగా ఓటర్ చైతన్యంపై మీరేమంటారు? ముఖ్యంగా ఓటరు ఎన్నికలప్పుడు నాయకుడి మీద నమ్మకాన్ని చూస్తాడు ఫస్ట్. 2014లో నరేంద్ర మోడీ గారు ఒక మేనిఫెస్టో పెట్టుకొని అవినీతి రహిత భారతదేశం, డెవలప్డ్ భారతదేశం, నల్లధనాన్ని అరికడతా అని చెప్పి ఎన్నికల్లోకి వచ్చారు. ప్రజలు నమ్మి ఓటేశారు. దాని తర్వాత 2.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు సిట్టును వేయటం, అవినీతి దేనికి వారు కొన్ని కార్యక్రమాలు చేపట్టుకుంటూ వచ్చారు. మధ్యలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మధ్యలో బీహార్ ఎన్నికలు కొన్ని లాస్ అవ్వడం, ఢిల్లీ ఎన్నికలు లాస్ అవ్వడం, కానీ వారు ఎక్కడా చెక్కు చెదరకుండా వారి యొక్క విజన్ని వాళ్ళు కొనసాగించారు. అదేవిధంగా 2014 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి అయినప్పుడు నేను ఎప్పుడూ పార్లమెంట్లోకి వచ్చి కూర్చోలేదు. సో మొట్టమొదటిసారి వస్తున్నాను. నేను తెలియక తప్పులు చేయొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయను రైట్ అని ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా నేను శక్తి వంచన లేక పనిచేస్తాను, నేను ప్రతిదీ జవాబుదారీతనంగా పనిచేస్తానని వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి పని మొదలుపెట్టారు. వీటన్నిటి మీద కూడా ప్రజలు చూస్తూ వచ్చారు, అవగాహన చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయాయి, ఓటు వేయినా వేయకపోయినా అందరూ భారత సోదరిమణులే, అందరి కోసం పనిచేస్తాను, అందరు కలిసికట్టుగా అని ప్రతిపక్షాలకు కూడా వారు పిలిపించారు. అంతకుముందు అపోజిషన్కి వేసిన ఓటర్లు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. బాగా ఎగ్జాంపుల్ మాయావతి గారు చెప్పారు, 50 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ప్రాబల్యం, వాళ్ళు గెలవాల్సిన చోట కూడా మేము ఓడిపోయాం, ఇదేదో జరిగిందని. అక్కడ చూసారా, అక్కడ మహిళలు ఓటేశారు, ముస్లిం మహిళలు ఓటేశారు. సో వీటన్నిటిని కూడా ప్రజలు ఒక అవగాహన చేసుకొని, అదే కాకుండా నోట్ల రద్దు తర్వాత, అదే కాకుండా పేదలకు ఉచిత గ్యాసు, జన్ధన్ యోజన, ముద్రా బ్యాంక్ లోన్లు, అదే స్వచ్ఛ భారత్లో మరుగుదొడ్ల, వీటన్నిటినీ బేరీజ్ చేసుకొని డెవలప్మెంట్ వైపు మోడీ గారు వెళ్తారు. ప్రజలను అందరినీ అట్టడుగు వర్గాల నుంచి అందరినీ కూడా కలుపుకొని వెళ్తారు, అందరి కోసం ఆలోచిస్తారని ప్రజలు నమ్మారు. దానికి తగ్గట్టు ఓటేశారు. ఇప్పుడు బాధ్యత ఇంకా పెరిగిందని కూడా మోడీ గారు అంటున్నారు. కాబట్టి అదేవిధంగా వారు ముందుకెళ్తారు, తప్పకుండా సక్సెస్ అవుతారు. నవభారతానికి పునాది పడిందంటున్న ప్రధాని నరేంద్ర మోదీ వజ్ర సంకల్పంతో అభివృద్ధి దిశగా సాగాలంటున్నారు. 2022 నాటికి సరికొత్త భారతావని సృష్టికి ప్రజలంతా చేయి కలపాలన్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.